మార్కెట్ లో ఒక విషయం జరిగింది తెలుసా? ఏమైంది? ఒక పెద్ద ఆవు గట్టిగా అరిచి అమాంతం కింద పడిపోయింది. అవునా? ఒక అంకుల్ ఏమో ఆవుని ఏడుస్తూ వ్యాన్లో ఎక్కించుకెళ్లారేమే. అయ్యో పాప, ఏమైందని ఆవుకి? అవునే, ఏమైందో ఏంటో. అంకుల్ కనబడితే మనం వెళ్ళి అడుగుదాంలే. ఏమే అంకుల్ అని వెళ్ళి అడుగుదాం. అంకుల్, మొన్న ఆవుకి ఏమైంది అంకుల్? కింద పడిపోయింది. ఆ రోజు చూశారు కదమ్మా, ఆవు గుంట్లో పడదని హాస్పిటల్కి తీసుకెళ్ళానమ్మా. తీసుకెళ్తే డాక్టర్ గారు చెక్ చేసి కడుపులో 20 కేజీ ప్లాస్టిక్ తీశారమ్మా. ఆ ప్లాస్టిక్ తినడం వల్ల పాలు ఇవ్వడం మానేసింది. నా జీవనాధిపతి పోయిందమ్మా. ఏం చేస్తాం, మీరు కూడా ప్లాస్టిక్ వాడబాకండి అమ్మా. ఆ ప్లాస్టిక్ వాడడం వల్ల మొత్తం అంతా పోయిందమ్మా. అందువల్ల ఈ ప్లాస్టిక్ పోతాన్ని మా ఇంటి నుంచి తరివేస్తాం. సరేనమ్మా, మీరు ప్లాస్టిక్ వాడబాకండి అమ్మా. ఓకే అంకుల్. ఓకే అమ్మా. అమ్మా, ప్లాస్టిక్ వాడద్దు అని ఒక ప్రభుత్వం గాడించి అందరూ చెప్పేస్తున్నారు. కానీ దాన్ని తయారు చేయడమే మానేయచ్చు కదా. అది మానేయరు, వాడతారు. వీళ్ళు వాడింది భూమిలో పడేస్తే అది ఎన్నాళ్ళకు కరుగుతుంది. అది భూమిలో కరగకపోతే మనకేమన్నా పంటలు పండుతాయా? రేపు పొద్దున్న ఏం తినాలి? మన పిల్లలు, తరతరాల పిల్లలు ఏం తింటారు?